మేడే సందర్భంగా సిపిఎం కార్యక్రమం ఘనంగా నిర్వహణ. కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో మేడే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ను పురస్కరించుకుని సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కూలీ లైన్ ప్రాంతంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాఖా కార్యదర్శి మీనా జెండా ఆవిష్కరణ చేశారు. ముఖ్యాతిథిగా హాజరైన పట్టణ కార్యదర్శి లిక్కి బాలరాజు మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం సిపిఎం పార్టీ ఎప్పుడూ పోరాటం చేస్తుందని అన్నారు. కార్యవర్గ సభ్యులు సందకూరి లక్ష్మి మాట్లాడుతూ మహిళల పాత్ర కార్మిక ఉద్యమంలో ముఖ్యమైనదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉన్నటువంటి చొక్కాని తీసి ఆ రక్తంలో ముంచి పైకెత్తాడు. ఇదే మన ఎర్ర జెండా, ఇది మన కార్మికులకు చిహ్నం అని చెప్పేసి ఆనాడు అమెరికాలో కార్మికులు రక్తం చిందించి ఎర్ర జెండాను ఎత్తినటువంటి పరిస్థితి ఉంది. ఆ పోరాట ఫలితంగానే ఇవాళ మనం చేస్తా ఉన్నాం. 8 గంటల పనే మనం చేసేది. ఇప్పుడు ఎక్కడికై పని చేసినా 8 గంటల పని చేస్తున్నాం. దీనికి ఈ 8 గంటల పని మనం చేస్తున్నామనంటే అది మేడే చికాగో అమరవీరుల యొక్క పోరాటం ఫలితంగానే ఇవాళ మనం 8 గంటల పని చేస్తున్నాం. లేదంటే మనం కూడా 12 గంటలు 18 గంటలు పని చేయాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ ఇవాళ మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే పద్ధతి తీసుకొస్తాం. 12 గంటలు పని చేయాలని చెప్పేసి చెప్తాడు. 12 గంటలు పని చేస్తే మరి మన ఆరోగ్యం ఎట్లా ఉండాలి, మన కుటుంబంతో మనం ఎప్పుడు గడపాలి. అందుకని ఏదైతే మేడో మనకి చెప్పింది 8 గంటల పని విధానాన్ని మేరే ఎప్పుడైతే తీసుకొచ్చిందో ఆ 8 గంటల పని విధానాన్ని కాపాడుకోవడం కోసం, కార్మికుల హక్కుల కోసం భవిష్యత్తులో మనందరం కూడా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలు, అది 12 గంటల పని చేయాలని చెప్పేసి కొన్ని చట్టాలు తీసుకొచ్చారు. దానికి వ్యతిరేకం కూడా మనం పోరాటం చేసి మేడే స్ఫూర్తితోటి ప్రజల కష్టాలను తీర్చడం కోసం, కార్మికుల కష్టాలను తీర్చడానికి, కార్మికుల హక్కుల కోసం మనం భవిష్యత్తు పోరాటాలకి సిద్ధం కావాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి భవిష్యత్తులో కార్మికుల కోసం, పేదోడి భవిష్యత్తు కోసం జరిగేటువంటి పోరాటాల్లో మనందరం కూడా మేడే స్ఫూర్తితోటి ఈ పోరాటాల్లో భాగస్వాములు కావాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు కూలీ లైన్లో మొట్టమొదటిసారిగా అంటే ఈరోజు మేడే కార్యక్రమాల సందర్భంగా మన ఏరియాలో మొదటి జెండా ఆవిష్కరణ చేయడానికి అవకాశం కల్పించి మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. వద్దిలాలి మేడే, వద్దిలాలి మేడే. ప్రపంచ కార్మికులారా, జోహార్ మేడే అమర వీరులకు, జోహార్ చికాగో అమర వీరులకు, వద్దిలాలి మేడే. చూడండి అందరికీ జెండాకి